నమస్కారం. ఆర్‌టిఐ వాయిస్‌కు స్వాగతం. మేము చాలా కాలంగా ఒక విషయం అనుకుంటూనే ఉన్నాం. ప్రజలకు ఆర్‌టిఐ గురించి విస్తృత అవగాహన కల్పించాలని. కానీ ఆర్‌టిఐ అనగానే చాలా మందికి ఇంకా సందేహాలే. ఆర్‌టిఐ ఎలా అప్లై చేయాలి? లెటర్ ఎలా రాయాలి? ఎలా పోస్ట్ చేయాలి అని. ఈ సందేహాలతోనే మేము గూగుల్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాం. అప్పుడు మాకు ఒక విషయం స్పష్టమైంది. ఆర్‌టిఐను ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేయవచ్చని. అది తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆర్‌టిఐ ఆన్‌లైన్ ఉందేమో అని చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌టిఐ ఆన్‌లైన్ పోర్టల్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఎందుకు లేదు అన్న సందేహంతో మళ్ళీ సమాచారం వెతకడం మొదలుపెట్టాం. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆర్‌టిఐ ఆన్‌లైన్ పోర్టల్ అంశం 2019లోనే సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈ అంశంపై రాష్ట్రాలు కూడా ఆర్‌టిఐ ఆన్‌లైన్ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు ముందు చర్చ జరిగింది. కొన్ని రాష్ట్రాలు ఆర్‌టిఐ ఆన్‌లైన్ పోర్టల్‌ను అమలు చేశాయి. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇప్పటికీ అమలు చేయలేదు. ఈ విషయం 2024 వరకు కూడా సుప్రీంకోర్టు ముందు కొనసాగుతున్న అంశంగానే ఉంది. ఈ సమయంలో కొన్ని రాష్ట్రాలు తమ వద్ద ఆర్థిక వనరుల లోపం ఉందని, సరైన మానవ వనరులు లేవని, సాఫ్ట్వేర్ సంబంధిత ఇబ్బందులు ఉన్నాయని కారణాలు చూపిస్తున్నాయి. గూగుల్‌లో దొరికిన సమాచారం నిజమో కాదో తెలుసుకోవడానికి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. సుప్రీంకోర్టు ఆర్‌టిఐ ఆన్‌లైన్ పోర్టల్ ఉండటం వల్ల సమాచారం కోసం మేము ఆన్‌లైన్‌లోనే ఆర్‌టిఐ అప్లై చేశాం. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం. సంవత్సరాలు మారుతున్నాయి, కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆర్‌టిఐ ఆన్‌లైన్ ఇంకా రాలేదు. డిజిటల్ ఇండియాగా కొనసాగుతున్న మనం ఇంకా ఆర్‌టిఐ ఆన్‌లైన్ రూపంలో రావడం నిజంగానే రాష్ట్రాలకు సమస్యలు ఉన్నాయా? లేదా ఇది ఆర్‌టిఐ పట్ల నిర్లక్ష్యమా? లేదా భయమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌టిఐ పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి విషయాలను మరిన్ని తెలుసుకోవాలంటే మన ఆర్‌టిఐ ఛానల్‌ను సపోర్ట్ చేయండి. నమస్కారం.